హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నా. మార్నింగ్ కదా, ఇంక ఫస్ట్ అయితే టీ పెట్టేశాను. అలాగే టిఫిన్లోకి పల్లి చట్నీ చేయాలి కదా, అందుకని చెప్పేసి కడాయి పెట్టేసి పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటా ఉన్నా పల్లి చట్నీ కోసం. ఇవాళ పల్లి చట్నీతో పాటు కారం కూడా చేసుకుంటున్నానండి. చాలా రోజులైపోయింది కారం చేసి, అంటే ఎర్రకారం అంటాం కదా, సో అదనమాట. అది చేసుకొని కారం దోశ తినాలనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో బటర్ ఉంది. బటర్ కానీ నెయ్యి కానీ ఉన్నప్పుడు కారం దోశలు చాలా బాగుంటాయి. సో నా ఫేవరెట్ అని చెప్పాలి అది. సో అందుకని చెప్పేసి ఇంకా పల్లి చట్నీ అయితే ఖచ్చితంగా ఆ రెండింటి కాంబినేషనే బాగుంటుంది, కారము పల్లి చట్నీ. సో అందుకని పల్లీలు అయితే స్టవ్ మీద పెట్టాను, అదైతే ఫ్రై అవుతూ ఉంది. అలాగే ఇంకా రైస్ కూడా పెట్టేశాను, అవన్నీ కూడా ఉడుకుతూ ఉంటాయి. ఈ లోపల నేను లంచ్ బాక్స్లోకి దొండకాయ మెంతి కూర చేస్తూ ఉన్నాను. మెంతి కూర అయితే ఎందులో వేసినా చాలా బాగుంటుందండి. అంటే ఆలు మేతి కర్రీ, తర్వాత గోబీ మేతి, తర్వాత గ్రీన్ పీస్ మేతి కర్రీ, ఇట్లా చేసుకుంటూ ఉంటాం కదా, చపాతీలోకి చాలా బాగుంటుంది. దొండకాయతో ఎవరైనా ట్రై చేశారా లేదా అనేది నాకైతే చెప్పండి. దొండకాయతో కూడా చాలా బాగుంటుందండి ఈ మెంతాకు. నా దగ్గర రెండు కనుక ఉంటే ఖచ్చితంగా ఈ కాంబినేషన్ అయితే నేను ట్రై చేస్తాను. ఒకసారి మీరు కూడా చేయండి, ఎలా ఉందో నాకైతే చెప్పండి. సో ఫస్ట్ అయితే నేను నైటే దొండకాయల్ని కట్ చేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. ఎందుకంటే దొండకాయలు కట్ చేయడం చాలా తలనొప్పి అండి, అంత త్వరగా అవ్వదు కదా. సో ఏమైనా కటింగ్స్ ఉంటే అలాంటివి నేను నైటే కట్ చేసుకుంటా. చాపర్లో వేస్తుంటే కట్ అవుతుంది కానీ బాగా చిన్న చిన్నవిగా చాప్ చేస్తుంది, అప్పుడు అది అంత బాగోట్లా. అందుకని చెప్పి నేను చేతితో కట్ చేసుకున్నాను దొండకాయలని. అలాగే ఇంక ఇక్కడేమో మెంతాకు వేర్లు కట్ చేసేసి వాటర్లో వేసి ఒక 2-3 టైమ్స్ నీట్గా కడిగిన తర్వాత కట్ చేసుకుంటాను అనమాట. నేనైతే ఫ్రెష్ మెంతికూర మంచి స్మెల్ వస్తుందండి ఈ దొండకాయ ఫ్లేవర్ తోటి. ఇంకా చెప్పాను కదా, బంగాళదుంపతో అయితే అందరికీ తెలిసిందే. కాకపోతే ఇవాళ నేను కర్రీలాగా చేయట్లా, అంటే టమాటా వేయట్లేదు, కొంచెం కలుపుకోవడానికి ఉన్నట్లుగానే ఉంటుంది. ఓన్లీ ఉల్లిపాయతోనే చేస్తూ ఉన్నాను. అయితే నేను ఉల్లిపాయతో చేస్తే వేపుడు అంటానండి, టమాటా వేస్తే కర్రీ అంటానన్నమాట. మొన్న ఎవరో చెప్పారు, నువ్వు చేసింది కర్రీలా ఉంది కదా, వేపుడు అంటున్నావు ఏంటి భారతి అని. అంటే కర్రీ అంటే నా దృష్టిలో కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, టమాటాలు ఇట్లా వేస్తే కలుపుకోవడానికి గ్రేవీలా ఉంటే అది కర్రీ అనమాట. సో ఇంక ఇవాళ నేను అలా ఏం వేయట్లేదు, ఓన్లీ ఉల్లిపాయ, దొండకాయ, మెంతి కూర వీరి కాంబినేషన్లో చేస్తూ ఉన్నాను. కావాలి అనుకుంటే టమాటా కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టము. సో ఇంక ఇక్కడేమో అవి కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇంక ఈ లోపల పల్లీలు అయితే వేగిపోయాయి. అందులో పుట్నాల పప్పు, ఖచ్చితంగా వెల్లుల్లిపాయలు ఒక 4-5 వేసుకోండి, చట్నీ చాలా బాగుంటుంది. ఆ తర్వాత అవైతే మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. ఇంకా అదే కడాయిలో ఆయిల్ అయితే వేసుకొని పోపు పెట్టుకుంటా ఉన్నాను, దొండకాయ ఫ్రై కోసం అనమాట. సో కొంచెం ఆయిల్ ఒక 2-3 స్పూన్స్ అయితే పడుతుంది, ఎందుకంటే చెప్పే కదా ఇది కొంచెం వేగాలన్నమాట. మంచిగా వేగితే బాగుంటుంది అన్నంతో తినేటప్పుడు. సో ఇదిగోండి, ఆవాలు, కొంచెం జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, పోపు అంతా బాగా వేగాక ఉల్లిపాయ కూడా వేసుకున్నాను. ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత నైట్ కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అయితే వేసేసాను. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి అస్సలు వాటర్ ఏం వేయకూడదు, సిమ్లోనే బాగా మగ్గాలన్నమాట. ఉప్పు, పసుపు వేసి మూత పెట్టేస్తే ఆవిరికి బాగా ఉడికిపోతుంది. అయితేనండి స్టీల్ వాటికంటే కూడా ఇలాంటి కడాయిల్లో అస్సలు అడుగు పట్టదండి. ఇది కొంచెం దీన్ని ఏమంటారు, సిల్వర్, అది అల్యూమినియం కడాయి అంటాం కదా, సో ఆ కడాయి అనమాట ఇది. చాలా అసలు అడిగే పట్టదు, చాలా బాగా వస్తాయి వేపుళ్ళు. కాకపోతే వీడియోస్లో అంత బాగోదు కదా అని నేను దీన్ని ఎక్కువ వాడను, కానీ నాకు ఎందుకు ఈ కడాయి మాత్రం చాలా ఇష్టం అనమాట, చాలా ఫేవరెట్ అని చెప్పాలి ఆ కడాయి. సో అదైతే స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా అన్నం కూడా అయిపోయింది, ఇంకా టీ కూడా తాగేసి ఇంక ఇక్కడైతే ముగ్గు పెడతా ఉన్నాను. మామయ్య లేరు, మామయ్య ఊరు వెళ్ళారు. సో ఇంకా మా వారికి ఇచ్చి నేను కూడా ఒక కప్పు టీ అయితే తాగేశాను. మామయ్య శ్రావణి దగ్గరికి వెళ్ళారనమాట ముందు రోజు. సో ఇంక ఇక్కడేమో ఇదిగోండి సింపుల్ ముగ్గు. యాక్చువల్గా ముగ్గు తర్వాతే పెట్టాను. ఫస్ట్ వచ్చి గుమ్మం కడిగేసి ఫస్ట్ మొక్కలకు నీళ్ళు వేస్తానా, తర్వాత గుమ్మం అంతా తుడుస్తానా, అదంతా డ్రై అయిన తర్వాత ఇంక ముగ్గు అయితే పెడతానమాట. అంటే ఆ మొక్కల వాటర్ అన్నీ వెళ్ళిపోవాలి కదా, సో అది. ఇంక మేడ మీద మొక్కలన్నిటికీ కూడా వాటర్ వేయాలి నేనే. సో కాకపోతే ఈవినింగ్ వేస్తాను, మామయ్య ఉంటే మామయ్య వేస్తారు మేడ మీద. కాకపోతే ఇంక మామయ్య ఊరు వెళ్ళారు కాబట్టి ఇంకా ఆ డ్యూటీ నాదే అనమాట. సో ఇంక ఇక్కడైతే ఇలాగ చిన్న ముగ్గు అయితే పెట్టేశాను. ఇంక ఈ లోపల దొండకాయలు ఇవన్నీ కూడా మంచిగా వేగిపోయాయండి.
అంటే అస్సలు వాటర్ ఒక్క చుక్క కూడా వాటర్ అయితే వేయలేదు. ఆ ఆవిరికి దొండకాయలు అనేవి మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. సో అప్పుడు ముందే మెంతాకైతే వేయకూడదు. ఫస్ట్ దొండకాయ బాగా వేగాలి. ఆకు ఎంతసేపు వేగాలి, ఒక 2 మినిట్స్లో ఆకు అయితే వేగిపోతుంది. కాబట్టి ఫస్ట్ దొండకాయ వేగడానికి ఉడకడానికే టైం పడుతుంది. కాబట్టి ఇదిగోండి ఇలాగా మూత పెట్టేస్తే మంచిగా ఆవిరికి ఇలాగ బాగా మగ్గిపోయింది. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న మెంతాకంతా వేసేసి మంచిగా ఇంకొకసారి ఇలాగ ఫ్రై చేసుకోవాలి. మెంతాకు వేసిన తర్వాత ఇంక మూత ఏం పెట్టద్దండి, అది వేగాలి. మూత పెట్టేంత వరకు ఉడుకుతుంది ఆవిరికి. మూత తీసేసి అంటే అది ఉడికిపోయిన తర్వాత మూత తీసేసి ఇదిగోండి ఇలాగ వేయించాలన్నమాట. బాగా వేగిపోయిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. ఒక 1/2 స్పూన్ కారం వేసుకున్నాను నేనైతే. ఇది ఒకసారి కారం వేసిన తర్వాత సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇప్పుడే కొంచెం వేసుకోవాలి. వేసేసి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో అన్నంలో కలుపుకొని తినడానికి రుచిగా ఉండాలి అంటే ఒక 2-3 స్పూన్లు శనగపిండి అనమాట. ఒకవేళ మీ దగ్గర శనగపిండి లేదు అనుకోండి, పుట్నాలు ఉంటాయి కదా, చట్నీలో వేసుకునే చట్నీ పప్పు అంటాం, పుట్నాల పప్పు. సో ఆ పప్పుని పౌడర్ లాగా చేసి పెట్టుకోండి. సో అదైనా వేసుకోవచ్చు ఒక 2-3 స్పూన్స్. సో పుట్నాల పప్పు వేస్తే కలిపేసి వెంటనే స్టవ్ ఆపేయచ్చు, మగ్గాల్సిన అవసరం లేదు. అదే శనగపిండి వేసుకుంటే మాత్రం కొంచెం టైం పడుతుంది. ఒక 5 నిమిషాల పాటు సిమ్లోనే వేయించుకోవాలి. ఎందుకంటే శనగపిండి పచ్చివాసన వస్తుంది కదా, అందుకని అది కొంచెం వేగాలన్నమాట. సో అది మీ ఆప్షన్, శనగపిండి వేస్తారా పుట్నాల పప్పు పొడి వేస్తారా అనేది మీ ఇష్టం. సో నాకైతే ఇంకా అలా దొండకాయ వేపుడు అయితే అయిపోయింది. దొండకాయ మెంతి కూర వేపుడు. సో అదైతే అయిపోయింది. అదైతే ఇంక బాక్స్ పెట్టేశాను. ఇంకా రసం అయితే ఉన్నాయి, ముందు రోజుది రసం ఉంది, చుక్క కూర పచ్చడి ఉంది, అలాగే పెరుగు. ఇంక ఇవే అనమాట లంచ్ బాక్స్లోకి అయితే పెట్టేశాను. అయితే టిఫిన్లోకి కారం అయితే చేస్తానని చెప్పాను కదా, ఇదిగోండి కారము. ఎలాగో చేస్తాను కదా అని ఇంక మీతో షేర్ చేస్తూ ఉన్నా. కొంచెం ఇక్కడ ఏంటి అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు నాకులాగా ఒక 20-30 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. అలాగే ఇదిగోండి ఉల్లిపాయలు, ఇవైతే ఒక 10 వరకు తీసుకున్నానండి. ఉల్లిపాయలు చిన్న చిన్న ఉల్లిపాయలు. అసలు ఎందుకు కొన్నానా ఈ ఉల్లిపాయలు అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది నాకైతే. అంటే నేను అనుకున్నాను కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాంలే అని, కానీ ఆ రోజు వీడియోలో కనీసం ఒక 20-30 మంది కామెంట్లు పెట్టారు, ఉల్లిపాయలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, పాయిజన్ అవుతుంది, వద్దు భారతి అని చెప్పి. సో ఒకళ్ళు చెప్తే ఏమో, ఇంతమంది చెప్పిన తర్వాత కూడా నేను ఎందుకు పెడతాను ఫ్రిడ్జ్లో, అందుకే అప్పటికప్పుడే కట్ చేసుకుంటా ఉన్నాను ఉల్లిపాయలు. అదే పెద్ద తలనొప్పి అయిపోతుంది. సో ఎండుమిర్చి ఒక 10 ఉల్లిపాయలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కాస్త సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని ఇదిగోండి కారం అయితే రెడీ చేసుకున్నా. నా ఫేవరెట్ అండి. అంటే ఇప్పుడైతే మాత్రం పిల్లలకి మామూలు దోశలో వేసి కొంచెం కారం పెడుతున్నాను టైం ఉన్నప్పుడు మాత్రం. ఎందుకంటే ఈ కారం దోశ కాలడానికి టైం పడుతుంది. నెయ్యి కానీ వెన్న కానీ వేసి కాలుస్తాం కదా, సో అది స్లోగా కుక్ అవ్వాలి కాబట్టి టైం పడుతుంది. ఇప్పుడు అంత టైం ఉండదు కాబట్టి మామూలు దోశల్లోనే కొంచెం కారం అయితే పెట్టేస్తూ ఉన్నాను. నాకేంటంటే అయితే స్వీట్ చట్నీ, అంటే మనం చూడండి అల్లం పచ్చడి అంటాం కదా, అల్లం పచ్చడి లేకపోతే ఇలా కారము ఇది కానీ ఉంటే పల్లి చట్నీతోటి చాలా బాగుంటుందండి. ఉత్తి పల్లి చట్నీ తినాలంటే ఎందుకో నాకు అంత నచ్చదు. కాకపోతే ఇంక తప్పక రోజు చేయలేక పల్లి చట్నీతోనే తింటాను. కానీ ఇలా అల్లం పచ్చడి లేదంటే ఇలా కారం, ఎర్రగారం, ఈ రెండింటి కాంబినేషన్లో పల్లి చట్నీతో చాలా బాగుంటుంది. కడుపు నిండా టిఫిన్ చేయొచ్చు. సో ఇంక నేను అందుకే అసలు 2 డేస్ నుంచి సరిగా తినట్లేదు నేను, ఇంక అందుకని చెప్పి కారం చేసుకున్నాను. అంటే ఈ కారం ఏమవుతుందంటే కొంచెం కడుపులో మండుతుంది, అందుకే నెయ్యి కానీ వెన్న కానీ ఉన్నప్పుడే చేసుకుంటా అనమాట. కొంచెం కారాన్ని తగ్గిస్తుంది. కావాలంటే మనం కారం తగ్గించి కూడా వేసుకోవచ్చు, ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని ఎండుమిరపకాయలు తక్కువ వేసి కూడా చేసుకోవచ్చు. కాకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, అందుకే నేను కారంగానే చేసుకున్నా. అదేదో తినేది కొంచెం తిందాంలే అని చెప్పి ఇంకా అలా అనమాట. ఇదిగోండి ఇంకా దోశలు అయితే అయిపోయాయి. ఇంక మా వాళ్ళకి అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇంక మా వారికి కూడా లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసా. ఇంక ఇవాళ బాక్స్ మా వారికి కూడా త్వరగా ఇమ్మని అడిగారు. ఎందుకంటే తనకి ఎగ్జామ్స్ 10th వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, అంటే సిబిఎస్ఈ వాళ్ళకి. సో వాళ్ళకి ఎగ్జామ్స్ అవుతూ ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు ఇన్విజిలేషన్స్, అంటే వాళ్ళకి ఎగ్జామ్ ఉన్నప్పుడల్లా ఇన్విజిలేషన్ ఉంటుంది మా ఆయనకి. సో ఇంక అందుకని చెప్పి అప్పుడు త్వరగా వెళ్ళాలి కదా, అందుకని ఇంకా బాక్స్ అయితే అడుగుతాం, త్వరగా ఇచ్చేసే బాక్స్ అని చెప్పి. పిల్లలకి ఏంటి అంటే వాళ్ళ ఆటోలో అందరూ ఖాళీ అయిపోయారండి. అంటే లక్కీ విష్ణు ఆటోలో ఎక్కువగా 10th వాళ్ళే ఉంటారు మొత్తం ఆటో అంతనా. సో వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ కాబట్టి ఆ పిల్లలు రావట్లేదు, స్కూల్కి వెళ్ళరు కదా వాళ్ళు. సో వాళ్ళకి ఇంకా ఆటో అంతా ఖాళీ అనమాట. సో దానివల్ల ఏంటంటే అతన్ని కొంచెం లేట్గా రమ్మంటే లేట్గానే వస్తూ ఉన్నాడు. సో ప్రాబ్లం లేదు, పిల్లలకి ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదులే అనుకుంటే ఇవాళ మా ఆయనకి త్వరగా అడిగారు.
సరే అని చెప్పి ఇంక బాక్స్ అది ప్యాక్ చేసి ఇంట్లో పనంతా చేసుకొని ఇంక తలస్నానం చేసుకున్నాను. ఏంటంటే తలనొప్పి చాలా ఎక్కువ వస్తుందండి తలనొప్పి. ఇంక ఇవాళ ఏంటంటే బాగా ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ పెట్టేసుకొని ఇంకా తలంటుకొని స్నానం చేశాను అనమాట. మామూలుగా అయితే ఫ్రైడే పూట నేను తలకి ఆయిల్ పెట్టుకోను. సరే అని చెప్పి ఇంక అంటే ఆయిల్ పెడితే కానీ తలనొప్పి తగ్గేలా లేదు. అందుకని తలకి ఆయిల్ పెట్టుకొని ఇంకా స్నానం అయితే చేశాను. అందుకే ఇంకా తల తడిగా ఉంటే మళ్ళీ తలనొప్పి వస్తుందని ఇంకా హెయిర్ అయితే అలా ఆరబెట్టుకుంటా ఉన్నా. మార్నింగ్ అంతా ఇంకా ఈ ఫోన్ వీడియో ఎడిటింగ్ తోటే అయిపోయిందండి. పూజ చేసుకోలేదు. ఎందుకంటే ఫోన్లో చాలా డేటా అంతా ఉంది. సో అదంతా ఇంకా క్లియర్ చేయకపోతే అసలు ఫోన్ స్పేస్ లేదనమాట. అందుకని చెప్పి ఎందుకంటే షార్ట్స్ అడుగుతున్నారు అందరూ ఒకసారి రెసిపీస్ పోస్ట్ చేయండి భారతి, షార్ట్స్లో మేము చెక్ చేయాలంటే అవ్వట్లేదు అంటున్నారు కదా. సో అందుకని చెప్పేసి నాకేంటంటే ఈ ఎడిటింగ్ అంటే లాంగ్ వీడియోని మళ్ళీ షార్ట్లోకి పెట్టాలి అంటే అది పెద్ద తలనొప్పి అండి ఎడిట్ చేయడం. అందుకే ఎన్ని రోజులు బద్ధకంతో, అంటే బద్ధకం కూడా కాదు కానీ అసలు మెయిన్ టైం ఉండట్లేదు. అందుకే ఇంక నేను షార్ట్స్ ఏం పెడతాంలే అని చెప్పి లైట్ తీసుకున్నా. కానీ చాలామంది రెసిపీ దొరకట్లేదు, షార్ట్స్లో పోస్ట్ చేయండి అని అంటున్నారు కదా అనేసి ఇంకా అవన్నీ ఈరోజు మార్నింగ్ అంతా ఇంట్లో పని అయిపోయాక కూర్చొని అలా ఎడిట్ చేస్తూ ఉన్నా అనమాట. షార్ట్స్లోకి కొన్ని ఎడిట్ చేసి కొన్ని అయితే అప్లోడ్ చేశాను షార్ట్స్. సో మీరు ఎవరైనా రెసిపీస్ చూడాలి అనుకుంటే షార్ట్స్ కూడా ఫాలో అవ్వండి. షార్ట్స్లో రెసిపీస్ అనేవి పెడుతూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకా అలా అయిపోయిందనమాట మార్నింగ్ అంతా. ఇంకా తలంతా ఆరబెట్టేసుకొని ఇంకా క్లిప్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ ఇంకా తెలుసు కదా ఖచ్చితంగా ఏదో ఒక స్నాక్ చేస్తానని. పిల్లలైతే చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు మంచూరియా అయితే. సో ఎలాగో క్యాబేజ్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా ప్లెయిన్ క్యాబేజీ తోటి మంచూరియా చేస్తున్నాను. అది కూడా ఎయిర్ ఫ్రైయర్లో అనమాట. మామూలుగా అయితే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చేస్తాం కదా మంచూరియా. సో అలా ఏం కాకుండా ఎయిర్ ఫ్రైయర్లో ఒక్క స్పూన్ ఆయిల్ తోటి చక్కగా వేగిపోయాయండి. అయితే చాలామంది అడుగుతుంది ఏంటి అంటే ఎయిర్ ఫ్రైయరు మంచిదా కాదా, అందులో ఫుడ్ హెల్తీయేనా కాదా అలా అడుగుతున్నారు. హెల్త్కి ఏదైనా ప్రాబ్లం వస్తుందా అని. అదైతే నాకు తెలియదండి. ఎందుకంటే చాలామంది ఎయిర్ ఫ్రైయరు, ఓవెన్, ఓటీజీ ఇలాంటివి వాడుతూ ఉన్నారు. ఇంకా రైస్ కుక్కరు, ఎలక్ట్రిక్ స్టవ్, అదే ఇండక్షన్ స్టవ్ ఇట్లా ఇవన్నీ కూడా వాడుతున్నారు. అవన్నీ కూడా కరెంట్తో వాడేటివే కాబట్టి ఇంకా మరి మంచిదా కాదా అంటే మరి నేను ఏం చెప్పగలను చెప్పండి. సో ఇష్టం మీకు నచ్చితే ఎయిర్ ఫ్రైయర్ తీసుకోండి. సో నా సజెషన్ అయితే మాత్రం నేనైతే ఏం చెప్పలేను. సో నాకేంటి అంటే ఇది బాగా యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుంది అంటే మాత్రం చెప్పగలను, ఎయిర్ ఫ్రైయర్ బాగా యూజ్ అవుతుంది. ఓటీజీ కన్నా ఓవెన్ కన్నా సరే ఎయిర్ ఫ్రైయరే నాకు ఈజీగా ఉంది వాడడం మాత్రం. సో ఆయిల్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే బాగా వేగుతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, టిక్కీస్ కానీ, తర్వాత తందూరి ఐటమ్స్ కానీ, తర్వాత బన్స్, కుకీస్, కేక్స్ ఇట్లా ఇవన్నీ కూడా చక్కగా అయిపోతూ ఉన్నాయి ఓటీజీలో కన్నా ఓవెన్ కన్నా కూడా. సో అందుకే నేను ఎయిర్ ఫ్రైయర్ మాత్రం సజెస్ట్ చేస్తాను తీసుకోమని. హెల్త్ గురించి మాత్రం నాకు తెలీదు. సో ఇంకా ఇక్కడైతే క్యాబేజీ నేను బాగా చాప్ చేసుకున్నాను కదా, ఆ క్యాబేజీలో నేను బియ్యం పిండి, కాస్త గోధుమ పిండి, కొంచెం రుచికి సరిపడా ఉప్పు కలిపేసి వాటర్ అనేది అసలు ఎక్కడ వేయలేదు. వాటర్ వేయకుండా క్యాబేజీలో ఉన్న వాటర్ తోటే ఇలా పిండిలాగా కలిపేసి చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసా. పెట్టి ఫస్ట్ అయితే ఒక 2 to 3 minutes పాటు హీట్ చేశాను. ఆ తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ 1.5 స్పూన్ వరకు ఆయిల్ అయితే వేశాను. సో నాకైతే మొత్తం ఇవి చేయడానికి 30 minutes టైం పెట్టింది. ఒక్కొక్కసారి 10 minutes పట్టిందనమాట. 10 minutesలో బాగా వేగిపోయాయి అవైతే. అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా ఇంక ఇలా అనమాట. సో నాకేంటి అంటే ఫస్ట్ వేసిన ఆయిల్ తోటే వేగిపోయిందండి. నేను తర్వాత ఇంక ఆయిల్ అయితే ఏం వేయలేదు. ఫస్ట్ ఒక 1.5 స్పూన్ అలా వేసాను కదా, అంతే అనమాట ఆయిల్. సో అవైతే వేగిపోతూ ఉన్నాయి. ఇంక ఈ లోపల ఇవన్నీ కట్ చేసుకున్నాను. క్యాప్సికము, తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ కూడా. అవి కట్ చేసుకునే లోపల ఇదిగోండి ఇవైతే ఇలా చక్కగా వేగిపోయాయి అనమాట. ఇదిగోండి ఇంకా అందులో వేసిన ఆయిల్ అనేది ఇంకా కాస్త అందులోనే ఉంది. అసలు ఇదేంటి అంటే అవి కూడా లోపల వరకు ఆయిల్ అయితే వెళ్ళట్లేదండి. బయట వేసిన ఆయిల్ బయటే ఉంటుందన్నమాట. మామూలుగా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఏంటంటే లోపల వరకు ఆయిల్ వెళ్తుంది కదా. సో ఈ ఎయిర్ ఫ్రైయర్లో ఏంటి అంటే మనం వేసిన ఆయిల్ అనేది అసలు ఆ ఫుడ్ లోపల పీల్చుకోవట్లేదు. ఆ పైన వరకు జస్ట్ క్రిస్పీగా అవడానికి అవుతుంది తప్ప అసలు లోపల వరకు ఆయిల్ అయితే వెళ్ళట్లా. మనం వేసిన 1 స్పూన్ ఆయిల్ కూడా అలా ఉండిపోతుంది అనమాట, అంతే. సో నాకైతే చూసారు కదా ఇలా వేగిపోయాయి మంచూరియా బాల్స్ అయితే. ఇప్పుడు ఆ చిన్న చిన్న బాల్స్ లాగా అయిపోయాయి కదా. ఇప్పుడు ఆ మంచూరియాని తీసుకొని మనం పోపు పెట్టుకోవాలి, అదే వేయించుకోవాలి. సో దానికోసం అయితే ఇలా ఐరన్ కడాయి పెట్టేసుకున్నాను.
ఇప్పుడు అందులో అయితే నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇవాళ నేను కొంచెం ఫ్రై అంటే కొంచెం డ్రైగా చేస్తున్నాను. మామూలుగా మంచూరియా అంటే కొంచెం కార్న్‌ఫ్లోర్ ఏసి సూపీగా ఉంటది కదా! అలా కాకుండా ఇవాళ కాస్త డ్రైగా చేస్తా ఉన్నా అనమాట. సో, ఇంకా 2 స్పూన్స్ ఆయిల్ ఏసాను కదా! అందులో హాఫ్ పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఫస్ట్ వేయించుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి వేగిన తర్వాత పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నా. మీరు కావాలి అనుకుంటే అల్లం ముక్కలు, అల్లము, వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూన్ వేసుకున్నాను. వేసుకొని కొంచెం మంచిగా అవి ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఇదిగోండి ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఆ తర్వాత అవి కూడా కొంచెం వేగిన తర్వాత క్యాప్సికమ్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి కరివేపాకు, ఒక హాఫ్ పచ్చిమిర్చి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూను, అలాగే ఒక 2, 3 ఉల్లిపాయలు అవన్నీ వేసి వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ క్యాప్సికము. మీరు కావాలి అంటే కొంచెం క్యాబేజు, క్యారెటు ఇలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇంక ఇవాళ అవన్నీ ఏం వేయకుండా చిల్లీ మంచూరియా అంటాం కదా, సో అట్లా చిల్లీ మంచూరియా లాగా చేస్తూ ఉన్నానన్నమాట. సో ఇంకా ఆ తర్వాత అది వేసిన తర్వాత ఇది టమాటో కెచప్, ఇది ఇంట్లో చేశాను కదా మొన్న నేను టమాటో కెచప్, అదైతే ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. చూసారా అసలు ఎంత బాగుందో, బయట నుంచి తెచ్చుకున్నట్లే అసలు. కానీ అసలు బయట నుంచి తెచ్చుకుంది ఏంటంటే వాళ్ళు ప్రిజర్వేటివ్స్ వేయడం వల్ల ఒక స్మెల్ వస్తుందండి టమాటో కెచప్కి. ఇంట్లో మనం చేసుకుంటే ఆ స్మెల్ అంటే ఆ వెనిగర్ అదేదో ఒకలాంటి ఘాటు స్మెల్ వస్తుంది. అలా కాకుండా ఇంట్లో చేసుకునేది టమాటో కెచప్ చాలా కమ్మగా బాగుంటుందన్నమాట. ఆ తర్వాత టమాటో కెచప్, సోయా సాసు, తర్వాత ఒక చిటికెడు కారము, ఒక చిటికెడు పసుపు, ఆ తర్వాత ఒక చిటికెడు గరం మసాలా, అలాగే ఒక చిటికెడు ధనియాల పొడి, ఇవన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకుంటా ఉన్నాను. వాటర్ వేసేసి ఇక్కడ ఏంటి అంటే మామూలుగా ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ని వాటర్లో మిక్స్ చేసి వేస్తాము. సో దానివల్ల ఏంటి అంటే మనకి కొంచెము ఎలా ఉంటుందంటే జిగురుగా కొంచెం సూప్ లాగా ఉంటుంది కదా. ఇంక ఇవాళ నేను కార్న్ఫ్లవర్ వాటర్ అట్లా ఏం వేయట్లేదు అనమాట. జస్ట్ ఆ మరుగుతూ ఉన్న వాటర్లోనే ఈ మంచూరియా బాల్స్ అయితే వేసేసాను అంతే. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని కలిపేసుకుంటే కొంచెం డ్రైగా అయిపోద్ది. మీకు ఒకవేళ కొంచెం చెప్పే కదా కొంచెం సూప్ లాగా కావాలి అనుకుంటే కార్న్ఫ్లోర్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి అంతే. ఇదిగోండి ఇలా అయిపోయిందనమాట. ఇంకా ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసేసుకుంటే మన మంచూరియా అయితే రెడీ. చాలా బాగుంటుందండి. దీని అసలు బాగా వేగుతుందా, లోపల పిండిగా అట్లా ఉంటుందేమో అనుకున్నాను, కానీ అలా ఏం లేదు. సేమ్ మనం ఆయిల్లో ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట ఎయిర్ ఫ్రైయర్లో కూడా. కాకపోతే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాము, ఎయిర్ ఫ్రైయర్లో ఏంటంటే ఒక స్పూన్ 1.5 స్పూన్ తోటి ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయి అనమాట. సో పిల్లలు అయితే మాత్రం బాగా ఎక్సైట్ అయ్యారు. వాళ్ళకి మంచూరియా అంటే చాలా ఇష్టం. అంటే వాళ్ళకి కాదు నాకు కూడా. అంటే ఈ మంచూరియా కానీ మెయిన్గా నాకు ఈ టిక్కీ ఐటమ్స్ ఉంటాయి కదా, చికెన్ టిక్కీ కానీ అది టిక్కా కానీ లేకపోతే తందూరి ఐటమ్స్ కానీ ఇవి ఎక్కువ ఇష్టం అనమాట. పన్నీర్ కానీ చికెన్ కానీ ఎక్కువ పిల్లలు పన్నీర్ తింటారు, మేము ఎక్కువ చికెన్ తింటాము. చికెన్ ఎక్కువ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఈ ఎయిర్ ఫ్రైయర్ మాత్రం బాగా యూజ్ అవుతుందండి దాని వరకు మాత్రం. సో కొన్నందుకు వాడుతున్నాను. మామూలుగా ఓటీజీ ఎప్పటి నుంచో ఉన్నా సరే నేను పెద్దగా వాడేదాన్ని కాదు ఓటీజీ. సో దానికంటే కూడా ఎయిర్ ఫ్రైయరే బెటర్ అనిపించింది. సో అది వచ్చేసి హెవెల్స్ 6700 పడింది. నేనైతే క్రోమాలో తీసుకున్నాను. సో ఆ తర్వాత ఇంక తినేసిన తర్వాత బట్టలు అయితే ఇంక మార్నింగ్ ఉతికిన బట్టలన్నీ ఆరబెట్టాయి కదా, అవన్నీ తీస్తూ ఉన్నా. అయితే కిందింటి వాళ్ళు కూడా ఆరబెట్టారనమాట మార్నింగ్. ఇంక అందుకని చెప్పి ఒక బకెట్ మాత్రం అలాగే ఉంచేసి ఆరబెట్టలేదు. ఇంక ఇప్పుడు అవి అయితే ఆరబెడతా ఉన్నా. మామూలుగా బట్టలు అండి, పిల్లలు ఉంటే మాత్రం పిల్లలే ఆరబెట్టేస్తున్నారు. బట్టలు తీసే డ్యూటీ, ఆరబెట్టే డ్యూటీ వాళ్ళదే అనమాట. సో ఇంక ఇదిగోండి మా పెద్దోడు ఇది వరకు బట్టలు ఆరబెట్టమంటే అసలు అలా దండం మీద వేసేసేవాడు అనమాట. వాడికి ఆరబెట్టేది వచ్చేది కాదు. నేను ఒక 2-3 టైమ్స్ ఆ డ్యూటీ వాడితే నువ్వే ఆరబెట్టాలి లక్కీ అని చెప్పేసి వాడికి అలవాటు చేశాను. అసలు ఎంత బాగా ఆరబెడుతున్నాడో. చున్నీలు ఇది వరకు చున్నీలు అనుకోండి అలా వేసేసి అలా వదిలేసేవాడు, దాన్ని ఇంకా నీట్గా విదలగొట్టి వేసేవాడు కాదు. ఇప్పుడైతే నీట్గా బాగా ఆరబెడుతున్నాడు అనమాట. ఎక్స్పీరియన్స్ వచ్చింది మా పెద్దోడికి బట్టలు ఆరబెట్టడంలో. ఇంకా అలాగే బట్టలు అవన్నీ తీసేసి ఇంకా మొక్కలకైతే వాటర్ వేస్తూ ఉన్నా. ఇంకా చెప్పాయి కదా మామయ్య అయితే శ్రావణి దగ్గరికి వెళ్ళారు. 4 రోజుల తర్వాత వస్తానమ్మా అని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా ఈ మొక్కలకి వాటర్ వేసే డ్యూటీ నాదనమాట. ఉదయం పూట అవ్వదండి, ఇంకా మామూలుగానే ఇంకా బయట మొక్కలకి వాటర్ వేయడానికి నాకు ఉదయం పూట అవ్వదు. ఒక్కొక్కసారి 2-3 డేస్కి ఒకసారి అలా వేస్తూ ఉంటాను. ఇంక సమ్మర్ కదా, ఇంకా రెగ్యులర్గా వేయాలన్నమాట నీళ్ళు మాత్రం. అయితే ఇక్కడ నేను రోజు దీపం పెట్టుకుందాం అని చెప్పేసి ఇలా అరేంజ్ చేసుకున్నాను కదా.
పిల్లులండి అసలు ఎంత విసిగిస్తున్నాయంటే పిల్లులు. ఏదైనా ఆకుకూర మొక్కలేసుకుందామా అంటే అసలు వాటికి ఎలా తెలుస్తున్నాయో తెలీదు కానీ ఎళ్లి పాటీ ఎళ్ళేస్తున్నాయి. ఇక్కడ పూజ చేసుకుంటా ఉంటే ఇక్కడ పాటీ ఎళ్ళేస్తా ఉన్నాయి. అసలు మా వీధిలో పిల్లులు కనీసం ఒక 30 పిల్లులున్నాయండి. అసలు భలే కోపమొస్తుంది కానీ ఇంకేం అనలేకపోతున్నాను ఆ పిల్లుల్ని. మా మామయ్య ఏమో, "అమ్మ నువ్వు దానికేమో పాలు పెడుతున్నావు అదొచ్చి పైనంతా కంపు చేస్తుంది" అంటున్నారు. అది కరెక్ట్‌గా టిఫిన్ తినే టైంలో, నేను అన్నం తినే టైంకొచ్చి కిటికీలో నుంచి మియావ్ మియావ్ అని అరుస్తది. సరే పోనీలే నేను తినే టైంకొచ్చింది కదా! దానికి పాలో లేదా పెరుగన్నమో ఏదో పెడుతున్నాను. అదేమో పెట్టినందుకు ఇక్కడే పాటీ ఎళ్ళేసి ఎళ్తుంది. ఇంక అందుకే ఇంక మేడ మీద దీపం పెట్టడానికి అవ్వట్లేదనమాట. సో, అది ఇంకా తర్వాత ఇంకా మా వారొచ్చారు. తనకైతే టీ ఇచ్చేసాను. మంచూరియా తినేసి, టీ తాగేసి ఇంకా పిల్లలనైతే చదివిస్తా ఉన్నారనమాట. అయితే "అన్నయ్యకి చెప్పరా నేను వింటానులే" అని చెప్పేసి అప్పచెప్తా ఉంటే ఇంకా వింటా ఉన్నారనమాట మా ఆయన. ఇంక నేనేమో వాళ్ళకి అవి పెట్టేసి ఇంక నేను పూజ చేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ ఒకసారి స్నానం చేశాను. ఎందుకంటే మార్నింగ్ తలస్నానం చేశాను కదా! ఈవినింగ్ ఏంటంటే ఒకసారి ఒంటికి స్నానం చేసి పూజ చేసుకుంటాననమాట. ఇంక ఇవన్నీ ఇల్లవన్నీ కూడా తుడవడం, ఇంకా బెడ్స్ అవన్నీ ముట్టుకుంటాం కదా! అందుకని చెప్పి మళ్ళీ ఇంకోసారి స్నానం చేసేసి పూజ చేసుకుంటా ఉంటాను సింపుల్‌గా. ఏమైందంటే ఇంక ఇవాళ మేడ మీద పువ్వులు కొయ్యలేదండి. ఉదయం మేడ మీదకి అంటే బట్టలు ఆరేయడానికి వెళ్ళాను కానీ పువ్వుల సంగతి మర్చిపోయాను. పువ్వులు గనుక ఉంటే ఈ చామంతి పూలు, మందార పూలు కలిపి ఎక్కువ పూలు ఉండేవి. ఇంకా ఆ పువ్వులు కొయ్యలేదు కదా! ఇంక అందుకని ఉన్న చామంతి పూలని ఒక్కొక్కటి పెట్టి ఇంక ఇలా పూజ అయితే చేసుకున్నాను. మర్చిపోయాను యాక్చువల్‌గాన. సో, ఇంక అలా అయిందనమాట నాకు ఇవాళ. సో, అదండి ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో, చూసారు కదా! ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే ఇది. రేపటి వ్లాగ్‌లో మళ్ళీ వచ్చేస్తా. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.